ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. డిసెంబర్ 25న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల భాగంగా నేడు షెనాయ్ నర్సింగ్ హోమ్ ఎదుట జిహెచ్ఎంసీ గ్రౌండ్స్ వెస్ట్ మారేడుపల్లి మోండా మార్కెట్ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ జరగనుంది. ఈ పోటీల్లో వివిధ డివిజన్స్ నుండి సుమారు 60 వరకు టీములు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమాలు రేపు సాయంత్రానికి ముగుస్తాయి. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన సికింద్రాబాద్ మహంకాళి జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు శివాజీ మడ్డూరి, శివ యాదవ్, చరణ్ మరియు బీజేవైఎం సభ్యులు. అటల్ బిహారీ వాజ్పేయి గారు భారత మాజీ ప్రధాని. వారి యొక్క శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఒకవైపు ప్రభుత్వము, రెండో వైపు పార్టీ, మూడో వైపు ఈ యొక్క సివిల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కాలం కూడా వారి శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుపుకోవాలని తీసుకున్న నిర్ణయం మేరకు పార్టీ పరంగా యువ మోర్చా వాళ్ళ కంటోన్మెంట్ మరి అసెంబ్లీకి సంబంధించిన యువ మోర్చా కార్యకర్తలు వాజ్పేయి గారి యొక్క పేరు మీద ఈ క్రికెట్ పోటీలు నిర్వహించడం చాలా శుభ పరిణామం. వాజ్పేయి గారు వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఏదైతే సేవలు అందించారో అది వారు చేసినటువంటి అభివృద్ధి, తీసుకున్నటువంటి సాహసోపేత నిర్ణయాలు, దానితోడు గ్రామీణ పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసే విధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కానివ్వండి, లేదా హైవేస్, ఈరోజు నేషనల్ హైవేస్, జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేస్ అన్నీ కూడా గోల్డెన్ క్వాడ్రాంగులర్ రోడ్స్ పేరు మీద వారు చేసిన అభివృద్ధి. అన్నిటికి మించి పోఖ్రాన్ అణుబాంబు ఏ రకంగా
వారు ప్రయోగించి ప్రపంచానికి భారతదేశం యొక్క గొప్పదనాన్ని శక్తిని చాటి చూపాడో, వారు నైతిక విలువలతో కూడుకున్న రాజకీయాలు నడిపిన వ్యక్తి. ఒక వ్యక్తి పార్లమెంట్ సభ్యునితో ఆ కొరతతో ప్రభుత్వం పడిపోతుందని తెలిసినప్పటికీ కూడా రాజీ పడకుండా ఏ రకంగా విలువలతో కూడుకున్న రాజకీయాలు కట్టుబడి ప్రభుత్వం కోల్పోయాడు, ప్రజల మన్నలు తిరిగి పొంది అధికారంలోకి వచ్చినటువంటి మహానుభావుడు. మరి వారి యొక్క రాజకీయ వారసత్వాన్ని పుంజుకున్నటువంటి కార్యకర్తలుగా ఇవాళ అదే రకంగా నరేంద్ర మోడీ గారు అదే అభివృద్ధిని ఇంకా వేగవంతం చేస్తూ పేదల సంక్షేమం కోసం పారదర్శకతో ఇవాళ డిజిటల్ మాధ్యమం ద్వారా ట్రాన్సాక్షన్లు పెంపొందించి ప్రపంచంలోనే ఇవాళ అతిపెద్ద దేశంగా ఇవాళ డిజిటల్ మరి ట్రాన్సాక్షన్లు ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ప్రపంచంలోని ఒక శక్తివంతమైన దేశంగా మారడం కాకుండా ఆత్మ నిర్భర్ భారత్ పేరు మీద స్వయం కృషితో ఇవాళ మరి ఇతర దేశాలకు మిలిటరీ వార్ ప్లేన్స్తో సహా మరి ఆ యొక్క యుద్ధ పరికరాలు కూడా సరఫరా చేయడము, దానికి తోడు ఇవాళ మన కాళ్ళ మీద మనం నిలబడే విధంగా ప్రపంచానికి కళ్ళు తెరిపించే రీతిలో కరోనా కష్టకాలంలో స్వదేశీ సంస్థలతో 2 వ్యాక్సిన్లు తయారు చేసి ప్రపంచానికి 100 దేశాలకు సరఫరా చేయడమే కాకుండా ఇవాళ 140 మంది కోట్లకు ఉచితంగా 3 డోసులు ఉచితంగా ఇచ్చినటువంటి ఆ రకంగా వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి ఈ అభివృద్ధి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని నరేంద్ర మోడీ గారు చాటి చెప్పుతూ భారతదేశం ఇవాళ ప్రపంచంలోనే మరి ఒక కీర్తి పతాక స్థాయికి వెళ్ళడం, నరేంద్ర మోడీ గారు ఇవాళ ప్రపంచాలు కొనియాడబడే రీతిలో వారి పరిపాలన కొనసాగించడం చాలా సంతోషం. వారు కన్న కలలు వారైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ పేరు మీద అభివృద్ధి చెందిన భారత్గా తయారు చేయాలన్నా ఈ దేశంలో మరి 1 నేషన్ 1 ఎలక్షన్ కానివ్వండి, ఇవాళ ఈ దేశంలో ఉండే ప్రతి పౌరులకు ఒకే చట్టం ఉండాలని యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానివ్వండి, ఆ రకంగా 370 ఆర్టికల్ రద్దు మొదలుకొని తీసుకుంటున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజలు ఇవాళ స్వాగతిస్తున్నారు. తప్పకుండా మరి ఇది 75 సంవత్సరాల రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 75 సంవత్సరాలు ఈ దేశంలో అమలుకు జరుగుతున్న సందర్భంలో మోదీ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం కాలం కూడా ఈ రాజ్యాంగం విలువల గురించి తెలియజేయడం గొప్పగా నేను వాజ్పేయి గారి ఇవాళ ఈ దేశంలో ఉండే ప్రతి పౌరులకు ఒకే చట్టం ఉండాలని యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానివ్వండి, ఆ రకంగా 370 ఆర్టికల్ రద్దు మొదలుకొని తీసుకుంటున్నటువంటి చరిత్రాత్మక నిర్ణయాలు ప్రజలు ఇవాళ స్వాగతిస్తున్నారు. తప్పకుండా మరి ఇది 75 సంవత్సరాల రాజ్యాంగం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం 75 సంవత్సరాలు ఈ దేశంలో అమలుకు జరుగుతున్న సందర్భంలో మోదీ ప్రభుత్వం మళ్ళీ ఈ సంవత్సరం కాలం కూడా ఈ రాజ్యాంగం విలువల గురించి తెలియజేయడం గొప్పగా నేను వాజ్పేయి గారి యొక్క మరి స్ఫూర్తిని తీసుకొని యువత ఈరోజు నరేంద్ర మోడీ గారు 1,00,000 మంది యువతను రాజకీయాలకు తీసుకురావాలని అయితే వారు తీసుకొస్తారని చెప్పి వారు సంకల్పం తీసుకున్నారో, ఈ రకంగా ఒక క్రీడా స్ఫూర్తితో రాజకీయాలు కూడా రాణించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా క్రీడల్లో ఇవాళ ప్రపంచంలోనే ఒలింపిక్స్లో కూడా భారతదేశం అనేకమైనటువంటి పథకాలు సాధించిందో, ఆ రకంగా నైపుణ్యత అందరినీ కూడా యువతను ప్రోత్సహించడానికి పూనుకున్న మోదీ గారికి యువత కూడా సహకరించాలని కంటోన్మెంట్ యువమోర్చా కార్యకర్తలకు వారికి ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా సేవా కార్యక్రమాలు కూడా కొనసాగించాలని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తాను. जब तक सूरज चांद रहेगा अटल बिहारी नाम रहेगा. वेदिक में రావాల్సిన విజ్ఞప్తి ఈరోజు దివంగత నేత మాజీ ప్రధాని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా దేశమంతటా కూడా శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో
వాజ్పేయి గారి స్ఫూర్తితో ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ వార్డుల నుంచి కూడా యువత కదిలి వచ్చి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనడం జరుగుతుంది. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు దేశంలోని యువతని 1,00,000 మంది యువతను కూడా రాజకీయాల్లోకి ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు ఈ యొక్క క్రీడోత్సవాలను దిశగా మార్చుకొని ఈ యొక్క ఉత్సవాల ద్వారా యువతను మేము ఈ యొక్క రాజకీయాల్లోకి స్వాగతం పలుకుతున్నాము. అలానే వాజ్పేయి గారు దేశానికి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. వారిని స్మరిస్తూ యువతకు ఒక మెసేజ్ కూడా ఇక్కడ నుంచి ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క టోర్నమెంట్ ఇక్కడ మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క టోర్నమెంట్కి భారతీయ జనతా యువ మోర్చా కంటోన్మెంట్ అసెంబ్లీ శివ యాదవ్, శరణ్, శ్యామ్ వీళ్ళందరూ కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా కష్టపడుతూ ఈ యొక్క ఉత్సవాన్ని ముందు తీసుకొచ్చే ప్రయత్నంలో నిరంతరం పనిచేసి ఈ యొక్క సంబరాలుగా వాళ్ళు ఈ 2 రోజులు కూడా ఈ ఉత్సవం గుడ్ మార్నింగ్. మీరంతా రోజు ఆడతారా? రోజు ఆడటంలే క్రికెట్. మా బొమ్మడి ద్వారా తీవా బ్రదర్ వండర్ఫుల్ డ్రైవ్, స్టేట్ టు ద కవర్, సింగల్ రన్. చరణ్ సీరియస్ వచ్చినాయా? రైట్ రైట్ రైట్. 20 37 1 not to win. Okay, score 1. మధు 11 ఫీల్డ్ సెట్ అయిపోయింది, తొందరగా ఆడాలి. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.